పలమనేరు నియోజకవర్గం వీకోట మండల తెలుగుదేశం పార్టీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. వీకోట మండల కేంద్రంలోని PMR కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కొత్త కార్యవర్గం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. అందరి సమన్వయంతో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన ప్రెసిడెంట్ రాంబాబు పేర్కొన్నారు. ఈరోజు ఈ మండలానికి పెద్దలు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి వచ్చిందని వారికి ప్రత్యేక స్వాగతం. అదేవిధంగా అన్నగారి ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరూ కూడా చెప్తున్నాను. ఈరోజు అందరికీ అదేవిధంగా ముందు ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు అన్నోళ్ళంతా చెప్పినట్ల పార్టీని అదేవిధంగా అన్నోళ్ళు మిమ్మల్ని అంతా కూడా అనుసరించి పార్టీ గత 30 ఏళ్ళుగా కూడా మన వీకోటలో కూడా కంచుకోటగా ఉండింది. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సూచనలతో ఇప్పుడుండే పెద్దలందరి సూచనలతో ప్రతి ఒక్కటి కూడా పార్టీని ముందుకు నడుపుతామే. మీ ఆశీస్సులతో మీ సహకారంతో కూడా మేము అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము ఎప్పుడైనా ఏమైనా మాట్లాడితే కొంచెం క్షమించండి. పార్టీ పరంగా నేను ఎప్పుడు కానీ క్రమశిక్షణతోనే ఉంటాను, కొంచెం కఠినంగా కూడా ఉంటాను. కొన్ని సందర్భాల్లో కూడా అన్నగారు ఏం కఠినంగా ఉంటారు. కొన్ని నాకు ఫస్ట్ నుంచి కూడా మా
పంచాయతీతో అలవాటై మా ఓట్లు అంతా కూడా అదే మాదిరి అలవాటై కొంచెం ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అనుసరించి ప్రతి ఒక్కటి కూడా మీతో తీసుకొని పోతాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే వీకోట కంచుకోట లాంటిది. అదేవిధంగా గత మనకు దగ్గరలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, అదేవిధంగా ఎంపీటీసీలు వస్తాయి, అదేవిధంగా జెడ్పీటీసీ వస్తాయి. ఇవన్నీ కూడా మనం గ్రామాల్లో కూడా ఈ రోజు నుంచే కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో పోయి మేము మన కుటుంబ సభ్యుల్ని కూడా కొంచెం పెద్దలు సీనియర్లందరూ కూడా ఎన్నుకున్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ సూచనతో ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి పోయి కూడా మీ అందరి సహకారంతో కూడా మనం ఎంపీటీసీని, సర్పంచ్ని, ఎంపీపీని, జెడ్పీటీసీని కూడా గెలుచుకోవాలా. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నిబంధనలకి ఎవరైనా కానీ కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో కూడా వ్యవహారాలు వస్తాయి. మన ఇంట్లో వ్యవహారం వచ్చినట్టే పార్టీని కూడా వ్యవహారంలో చూడాల. కొందరు ఏం చేస్తారంటే మాకు పదవి ఏదో ఒకటి రాలేదంటే ఏదో ఒకటి చిన్నగా జరిగితే కూడా ఇమీడియట్లీ మెసేజ్లు పెడతారు వాట్సాప్ లో. ఇది మానుకోండి, పద్ధతి కాదు. మీరు ఏమన్నా అడగాలంటే కూడా మమ్మల్ని అడగండి, లేదా అన్నోళ్ళు ఉండారు, లేదు పెద్దలు అమరన్న గారు ఉండారు. మీరేమన్నా పోయి మీకు జగడం వేసే హక్కు ఉంది మీకు అందరికీ. పార్టీ పరంగా మీకు అందరికీ ఆ ఇది ఉంది. ఆ మాత్రం మన కుటుంబం నడుచుకొని పోతామంటే బాగుంటుంది. మనకు కదా మెసేజ్లు పెట్టేది పక్కలో పార్టీ వాళ్ళకి కొంచెం మనము ఇదిగా ఉంటుంది, బాగుండేది. ఇవన్నీ కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకొని మనం అందరూ కూడా గతంలో కూడా అన్న 15 ఏళ్ళుగా కూడా రఘునాథన్ గారు ఉంటారు. వాళ్ళకు కూడా ఆయన సూచన ప్రకారం కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోయి నాతో కూడా ఎంతో సన్నిహితంగా కూడా రాంబాబు ఇట్లా చేస్తే బాగుంటుంది అని కూడా కొన్ని విషయాలు కూడా చెప్పి నాకు కూడా చెప్పారు. అదేవిధంగా రామన్న గారు కూడా కొంచెం పెద్దవారు. కొన్ని సందర్భాల్లో అన్నని పార్టీ పరంగా నాకు పదవి రాలేదని అనే దాంతో కూడా కొంచెం కోపంగా అన్నగారిని మాట్లాడితే కొంచెం క్షమించాలని మీ అందరితో కూడా అడుగుతాను. నాకు కొంచెం బాధగా ఉంది. అంతేగాని వేరే రకంగా కాదు, పార్టీ పరంగా కూడా మనం అందరూ కూడా కలుపుకొని ఈ రోజు నుంచి కూడా మీ అన్నోళ్ళు అదేవిధంగా డయాస్మిన్ ఉన్న పెద్దలందరినీ కూడా కలుపుకొని కూడా నేను పోతాను. అదేవిధంగా మీకు ఇంకోటి ముఖ్యంగా మనకి ఈరోజు కొంచెం మనం తక్కువ మెజార్టీలోనే మనం గెలిచింది.